వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరుగుతున్న విషయం మనందరూ తెలిసిందే. ప్రపంచంలో ధనికులందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలి, ఎలా సుభిక్షంగా చేయాలని చెప్పి చర్చిస్తూ ఉంటారనమాట. దానికి సంబంధించి బిజినెస్ పీపుల్, పొలిటికల్ లీడర్స్ అందరూ వెళ్తుంటారు. ఈసారి విశేషం ఏంటంటే దాదాపు 400 మంది ప్రపంచంలో సూపర్ రిచ్, అత్యంత ధనికులు ఒక ప్రజ్ఞ పూనారు, ఒక ఉత్తరం రాశారనమాట. మమ్మల్ని ఎక్కువ ట్యాక్స్ అయింది, మా దగ్గర ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయండి, దాని ద్వారా ప్రపంచం బాగుపడుద్దని చెప్పి వాళ్ళందరూ ఒక ఓపెన్ లెటర్ రాశారనమాట. దానిలో ప్రత్యేకంగా మార్క్ రఫెలో, బ్రియాన్ ఎనో, అబిగేల్ డిస్నీ ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారనమాట. ముఖ్యంగా ప్రపంచంలో రిచ్కి పూర్కి డివైడ్ బాగా పెరిగిపోతుంది. ధనికులు పేదవాళ్ళ మధ్య తారతమ్యాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ఫ్రీడమ్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. డెమోక్రసీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం తగ్గాలని చెప్పారనమాట. ఈ ఓపెన్ లెటర్కి ఒక టైటిల్ కూడా పెట్టారు, టైమ్ టు విన్ అని చెప్పి. గత 50 సంవత్సరాలుగా రకరకాల టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల, అంటే టెక్నాలజీ బాగా గొప్పగా మనలోకి చొచ్చుకుపోవటం వల్ల, ప్రపంచంలోకి రావటం వల్ల ఏమైందంటే చాలామంది టెక్ జైంట్స్ బిలియనీర్స్ అయిపోయారనమాట. మనం చూస్తే బిలియనీర్స్, ప్రపంచంలో బిలియనీర్స్ లిస్ట్లో చాలామంది కూడా టెక్ జైంట్స్. వాళ్ళందరూ టెక్ బేస్డ్ కంపెనీస్, టెక్ జైంట్స్ ఉన్నారనమాట. అంటే టెక్నాలజీ రంగం ముందుకెళ్ళడం వల్ల, టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్లు టాప్లో ఉండటం వల్ల చాలా మంది రిచ్ అయిపోయారనమాట. మనం చూస్తే ప్రపంచంలో చాలా మంది రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా టెక్ బిలియనీర్సే. ఎలాన్ మస్క్ కావచ్చు, జెఫ్ బెజోస్ కావచ్చు, లేదా లారీ పేజ్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టెక్ బిలియనీర్స్ అనమాట. అంటే టెక్నాలజీ వల్ల బిలియనీర్స్ అయిన వాళ్ళే. దానిలో ప్రత్యేకంగా లారీ ఎలిసన్, జెన్సన్ హ్యూయాంగ్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా. సో ఈ తారతమ్యాలు ఏదైతే టెక్ జైంట్స్ విపరీతంగా సంపాదించేశారో, పేదవాళ్ళకి ధనికులకి మధ్య చాలా తారతమ్యాలు పెరిగిపోతున్నాయి అనమాట. ఎవరైతే టాప్ 1% ఉంటారో, రిచెస్ట్ 1%, ప్రపంచంలో 95% జనాభా హోల్డ్ చేసిన వెల్త్ కంటే రిచెస్ట్ 1% మందే ఎక్కువ వెల్త్ హోల్డ్ చేస్తున్నారనమాట. రీసెంట్గా ఈ మధ్య సర్వేలో తెలియదు ఏంటంటే, ముఖ్యంగా రిచెస్ట్ పీపుల్ ప్రపంచంలోనే 3900 మిలియనీర్స్ని సర్వే చేశారంట. G20 దేశాలకు సంబంధించి దాదాపు 3900 మిలియనీర్స్ని సర్వే చేశారంట, రీసెర్చ్ చేశారంట. దానిలో మనకు తెలిసింది ఏంటి తెలుసా? ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో, అంటే ధనికులు ఉన్నారో, వాళ్ళే పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నారంట. అంతేకాదు ఎక్స్ట్రీమ్ వెల్త్ ఉన్న వాళ్ళే డెమోక్రసీని కూడా డిక్టేట్ చేయగలుగుతున్నారంట. కాబట్టి డెమోక్రసీ, పొలిటికల్ ఈక్వాలిటీ ఇవన్నీ రావాలంటే, డెమోక్రసీ అంటే అందరికీ సమానత్వం రావాలంటే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్, ఎవరైతే బాగా సంపాదిస్తున్నారో, సూపర్ రిచ్ ఉన్నారో వాళ్ళపైన ఎక్కువ ట్యాక్స్ వేయాలని చెప్పి ఈ సూపర్ రిచ్ 400 మంది లెటర్ డైరెక్ట్గా రాశారనమాట దావోస్లో. అంతేకాదు మిలినియర్ రివోల్ట్ అని చెప్పి, యూ ట్యాక్స్ ద సూపర్ రిచ్, సూపర్ రిచ్ని ఎక్కువ ట్యాక్స్ చేయండి, కావాలంటే సూపర్ రిచ్ దగ్గర సగం డబ్బులు తీసేసుకోండి, కానీ ప్రపంచంలో సమానత్వం తీసుకురావాలి, అప్పుడే పొలిటికల్ ఫ్రీడమ్స్ కూడా అందరూ ఎంజాయ్ చేయగలరని చెప్పి ఈ ఓపెన్ లెటర్ రాశారంట ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్.